మీకు పెళ్ళైందని విషయం మర్చిపోయినా, నువ్వు భార్య అనే విషయం మర్చిపోయినా, ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయినా మళ్ళీ నిన్నే ప్రేమిస్తున్నాడు. పాత కస్టమర్లకి మళ్ళీ కబురు పెట్టు, పాత డీలింగ్స్ ని మళ్ళీ ఓపెన్ చేయి. అలాగే అప్ప. మా అప్ప మారిపోయాడే, ఇక నీకు సాధనకి దరువు మొదలవుతుంది. ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను గాయత్రి గారు. ఇదంతా నిజమేనా? కల కాదు కదా? నేనంటే ఇష్టం లేదని, నన్ను ప్రేమించట్లేదని అన్నావు కదా? చెప్పగానే ఒప్పుకుంటే నా మీద మీకెంత ప్రేముందో తెలియదు కదా. నా కోసం చచ్చిపోయేంత ప్రేమున్నప్పుడు ఆ ప్రేమను దూరం చేసుకుంటే చాలా నష్టపోతాను. निहारिका डार्लिंग, निहारिका डार्लिंग, निहारिका डार्लिंग, निहारिका डार्लिंग, निहारिका डार्लिंग, निहारिका डार्लिंग, నా ప్రేమను అంగీకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గాయత్రి. I too love you.
ఏంటిదే? వాహ్ క్యా సీన్ హై. అవును, గాయత్రి లవ్ రిజెక్ట్ చేసిందని రాత్రి కదా నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ హగ్ సీన్ ఏంటబ్బా? కొన్ని అంతేరా టొమోటా. సర్లేరా, ఏదో తొండ ముదురు ముఖం వేసుకొని ముదురు తొండ ముఖం వేసుకొని రాజు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నిహారిక. నిహారిక, ఐ లవ్ యూ టూ. నా నిహారిక నన్ను ఎప్పుడు ఇలా కౌగిలించుకుంటుందో. తాటి చెట్టు నిన్నెందుకు కౌగిలించుకుంటుందా? కాబోయేవాడిని అందగాన్ని కౌగిలించుకుంటే నన్ను కౌగిలించుకోవాలి. మోసుకుని ఇదిగా సినిమా చూడు. యాదవ్ గంగిరెద్దు మొహం. మీ భార్యగా మీ జీవితంలో నాకు స్థానం ఇస్తారా? అంతకంటే అదృష్టమా? నా ప్రేమను ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. మంటలు అక్కడ మండుతుంటే పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయేంటి? కళ్ళు ఆర్పణ చూసేస్తున్నావు. సీన్ అంత బాగుందండి. టైంకి వచ్చావు. నేహారిక లోపలికి వెళ్ళింది, నేను అర్జెంట్ గా రమ్మంది. అవునా? అయితే లోపలికి వెళ్ళేసి వచ్చేస్తా. జరగా ఎదవ కంగారు వెళ్ళు, నీ టొమాటో పగిలిపోద్ది. ఇలాంటివి చూడ్డానిక నేను ఇక్కడున్నానా? పిలిచావంట, నువ్వు కూడా నాకు ఐలు చెప్తావా?
వినపడింది రోయ్. ఇదిగా మీరు చంపిడి చెప్తాను. బర్త్డే రోజు నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఎంత బాగుందో. ఇది అంతకన్నా 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంది. వన్స్ అగైన్ ఐ లవ్ యూ సో మచ్ గాయత్రి. రెండే 2 వారాల్లో ఈ ముష్టి దీక్ష పూర్తవుతుంది. ఆ తరువాత ఈ వజ్రముని చక్రం తిప్పుతాడు. నేనిచ్చిన ప్లాన్ వర్కౌట్ చేయడానికి మాక్సిమం కష్టపడ్డాడు. ఇంకాసేపట్లో దాని రిజల్ట్ తెలుస్తుంది. మన మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? పద. అప్పా, అప్పా, ఈ బ్రీఫ్ కేసుతో మన దందా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టే. నా కొడుకు కూతురు ఏదైనా సాధిస్తారప్ప. ఏది ఓసారి మాల్ చూడండి. డ్రగ్స్ కదా? అవును. ఈ రోజు ఆమాలే వాళ్ళని గోల్మాల్ చేస్తుంది. గంజాయి తోట వేయమని మన వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. పంట చేతికి వచ్చే వరకు ఈ డ్రగ్సే మన మెయిన్ బిజినెస్. వీటికేందప్ప, డైమండ్స్ కి ఎంత రేటు ఉందో వీటికి అంతే రేటు ఉంది. తీసుకెళ్లి భద్రంగా లోపల పెట్టప్ప. ఏ సాధన, ఇట్రావే. పిలుస్తుంటే వినపడట్లేదా? ట్రా. నువ్వు కూడా శ్వేత. శ్వేత, ఈ మాల్ అంతా అమ్మేశాక వచ్చే కోట్ల రూపాయలతో నీకు డైమండ్ నెక్లెస్ చేయిస్తాను. నిజంగానా? అవును. థ్యాంక్ యూ రిషి. ఏయ్, తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇలాంటి పాపిస్టివి నేను ముట్టుకోను. వీటి విలువ నీకేం తెలుసే? తీసుకెళ్ళి లోపల పెట్టా. రే తమ్మా, చాలా రోజుల తర్వాత వ్యాపారం మొదలు పెట్టాం. పోయిపోయి శనిదాన్ చేతికిస్తావేంట్రా? దీనిది లక్కీ హ్యాండ్ లెక్క. దీని హ్యాండ్ దీని జీవితాన్ని మార్చలేకపోయినా మన జీవితాన్ని మార్చేస్తుంది. రిషి బాగా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నారు. తీసుకెళ్లి లోపల పెట్టు సాధన. ఆలోచిస్తావేందే? త్వరగా తీసుకెళ్ళి లోపల పెట్టు. దీని తర్వాత నాకు ఇంకా చాలా పని ఉన్నది. పదా. ఈ బీదర్లో బిల్డింగ్ కట్టాలంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్తో పాటు ఈ వజ్రముని పర్మిషన్ కూడా ఉండాలప్ప.
వజ్రముని అంటే ఎవడో అన్నావంట? నిజంగా వజ్రముని ఎవరో తెలుసుండదప్ప. తెలిస్తే అలా ఎందుకు అంటాడు? ఇదిగో మా షేర్ మాకు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకో. ₹1 కూడా మీకు ఇవ్వను. సిద్ధప్ప, వీడు నాలా కొంచెం ముండోళ్ళ ఉన్నట్టున్నాడు. తోటలోకి తీసుకెళ్ళి మన పద్ధతిలో చెప్పు. చాలా అన్యాయం. మన వైభోగం, మన పవర్ అంతా పోతుందనుకున్నాను. ఒక్క రోజులో అంతా మార్చేశావు. చాలా సంతోషంగా ఉందప్పా. ఒక దేవత కలలో కనిపించి చెప్పిందమ్మా, ఇదంతా ఆ దేవత గొప్పతనమే. ఇక నుంచి అప్ప సింహం అక్క. ఇక మనల్ని ఎవ్వరేం చేయలేరు. శ్వేత, స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? అలాగే ఋషి. అప్ప కూర్చో. అప్ప అక్క కూర్చో. ఇప్పుడే వస్తాను తమ్మా. ఏయ్, వజ్రముని పవర్ ఇస్ బ్యాక్. ఇన్నాళ్ళు నీ ఆటలు సాగాయి కదా, ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ నీకు టార్చర్ మొదలవుతుంది. పిచ్చి శశి, ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా ఒక మ్యాజిక్. కాసేపు బాగుంటుంది, తర్వాత అంతా మాయే. ఈ స్టేజ్ లో కూడా ఏంటి నీ ధైర్యం? ఎవరి స్కెచ్లు వాళ్ళకుంటాయి కదా. ఈ ఇంట్లో శ్వేత ఉంది. శ్వేత బ్రెయిన్ లో ఒక కుట్ర ఉంది అని నీకు తెలుసు కదా. మరికొన్ని క్షణాల తర్వాత నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. చూడు, భీమవరం శ్వేతకి, బీదర్ శశికి మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడు. అదిగో మీ మామలు వచ్చారు చూడు. ఏందప్పా ఇట్టా వచ్చినారు? మీ ఇంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? ఎస్, మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్ యు మ్యాడ్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీ ఇల్లు చెక్ చేయాలి. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మా డ్యూటీ మేం చెయ్యాలి. కానిస్టేబుల్స్, సెర్చ్. ఏయ్ ఆగండి. ఏయ్ ఒక్క నిమిషం. మొదటి రోజు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? తమ్మా, ఇదే ఈ శ్వేత ఫోన్ చేసి చెప్పింది. అయ్యో, మరి ఇంత పెద్ద అబాండమా? అక్క, అనుమానానికి కూడా హద్దుండాలి. రేయ్, ఎప్పుడు మారతావురా? నా మాట నమ్మరా? ఈ సాధన బాక్స్ ఎక్కడ పెట్టిందో ఏంటో. ఎడకప్ప పోతుండవు? ఏడన్నా గమ్మనుండు. పోలీసులకు దొరకకుండా మేనేజ్ చేయాలప్పా. ఏ ఆ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ పెట్టావే? దేవుడి గదిలోనే పెట్టానండి. మంచి పని చేస్తున్నావు. ఏం దొరకలేదు సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. అందుకే ఒకళ్ళ ఇంటికి వచ్చే ముందు అన్ని విషయాలు సక్రమంగా ఎంక్వైరీ చేసుకొని రావాలి. సారీ సార్, ఇక మేము బయలుదేరుతాం. ఇదేంటి, నా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయింది. ఆగండి.
ఏం పోలీసులయ్యా మీరు? ఇంట్లో ఉన్న డ్రగ్సే పట్టుకోలేకపోయారు, మీరు దేశంలో ఉన్న దొంగలేం పట్టుకుంటారా? వచ్చారు, పై పని చూశారు, వెళ్ళిపోతున్నారు. ఇదేనా మీ సిన్సియారిటీ? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు వెతకాల్సిన చోటు ఇంకోటి ఉంది, నాతో రండి చూపిస్తాను. అప్పా, పోలీసులతో జోక్ లేకు. ఇట్లాంటి విషయాల జోకులేందప్ప. నువ్వు నీ అక్క చేసే అక్రమాలు ఇవాళ బయట పెట్టకుంటే తండ్రిగా నేను తప్పు చేసినోడిని అవుతాను. గంజాయి తోటల్ని తగలబెట్టేలా చేశాను. ఆస్తి పత్రాల్ని వజ్రముని తన చేతులతో తనే కాల్చుకునేలా చేశాను. చివరికి ఆ వజ్రముని చేతే రిషిగాన్ని శశిముఖిని అరెస్ట్ చేయించాను. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? వాళ్ళని లాకప్ లోనే చంపించేస్తాను. వాళ్ళొస్తారు వీళ్ళొస్తారని డైలాగులు కొట్టావు కదే. రమ్మను, దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడో తిరిగి కాపాడుతున్నా. రమ్మనవే రమ్మనవే. రే, ఏ ఊర్లో నీది? కాస్త అప్డేట్ అవ్వరా? అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండు, కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెరుగుతుంది.